I hate Aarti. She's such a... I hate her. ప్రాజెక్ట్ ఐడియా నాది, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా నాది, కానీ పేరు మాత్రం దాని ముందు ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దాట్స్ ఇట్. నేను నా పేరు మార్చుకుంటా. ఏతో ఏం పేర్లుంటాయి? అనుష్క, ఆకాంక్ష, 2 ఏళ్ళుంటాయి. ఇంకెవరూ నాకంటే ముందు రారు. ఇనఫ్ విత్ ప్రియాంశి. బేబీ బట్ ఐ లవ్ కాలింగ్ యూ పీ. పేరు పైన ఉంటే ఆర్తికి ఎక్కువ మార్క్స్ వస్తాయంటావా? దెన్ వై బాదర్? ఈ స్టూపిడ్ కాలేజ్ నీ ప్రాజెక్ట్ ని ఏం మార్చదు. ఫైట్ ఫర్ థింగ్స్ దట్ రియలీ మ్యాటర్స్ బేబ్. ఆల్రైట్, డాడ్ కాల్, గాట్ గో. దట్స్ ఇట్. Yes, for now. Sit. ఎక్కడికి? Just shut up and sit. Wait. Babe, on the way Ronnie called, yeah? Huh? What, best friend birthday and just came to wish him? Friend. Who's his friend? Chirag. Ronnie your best friend. Same college kuda. అవును, వీడే నా బెస్టెస్ట్ ఫ్రెండ్. Oh, really? చిరాగ్ వాళ్ళ నాన్న పేరు చెప్పు. చందురామ్. చందురామ్ నీ అబ్బా పేరు. వీడు నా ఫ్రెండ్ వీడేం కాదు. సాలే మదర్ బోర్డ్. Hey, where were you? Who is she? బేబీ నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పా. తనే నా మీద వచ్చి పడుతుంది. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హర్. You piece of shit! బీ నో రియాక్ట్ అవుతున్నావు. No. నేను జస్ట్ రియాక్ట్ అవుతున్నా. అండ్ దిస్ టైమ్ ఇట్స్ ఓవర్. బ్రో చిల్. తనకి తన మీద కంటే నీ మీద లవ్ ఎక్కువ. మళ్ళీ యూటర్న్ తీసుకొని నీ వెనక్కి వచ్చేస్తుంది. So, how do I look? I know. I'm killing it. నైస్ పర్ఫ్యూమ్. 10,000 రూపీస్ బాటిల్ అది. ఈ 200 తీ. అంటే మరి మంత్ ఎండ్. నీకు రోజు మంత్ అంటారా? ఏదో మమ్మీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిందని సర్లే తమ్ముడు అని చెప్పి నీ ఫేస్ చూసి నా ఇంట్లో ప్లేస్ ఇస్తే నన్ను రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తావా ఏంటి? డాన్స్ చేస్తున్నా, ఎక్కడికో హడావుడిగా రెడీ అవుతున్నట్టున్నా. అలెక్సా, is Vicky invited to the party today? Vicky is banned from the party. So, what's the message to Vicky? Vicky, you are not invited to the party. So please, రాత్రి ఇంట్లో కనిపించకుండా తోపే. ఇవాళ నా డెడ్ లైన్ ఉంది. అవునా? అయితే పార్కింగ్ లాట్ లో కూర్చొని పని చేసుకో. అక్కడ వైఫై సిగ్నల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రిమెంబర్ హూ పేస్ ద రెంట్ హియర్, ఓకే? I also pay, okay? Alexa, how much does Vicky owe me? Toothpaste, watch, perfume, 5 t-shirts, 3 underwears. Basically his life. Shut up, Alexa. That's rude. విన్నావుగా, నువ్వు ఇచ్చే బోర్డు డబ్బులు పని మనిషికి కూడా పనికిరావు.
పార్టీలోకి రావడానికి నువ్వు ఎన్నన్నా చెప్తావురా నీ తొక్కల పార్టీకి రావడం నాకేం ఇంట్రెస్ట్ లేదు. నాకు కూడా పార్టీ ఉంది. బాబు నువ్వు నీ లూజర్ ఫ్రెండ్స్ వేసుకుని పబ్జీలు వీడియో గేమ్లు ఆడటం పార్టీ కాదు నాన్న. ఆ పప్పి ఎవరిది? హలో, పప్పిని వేసుకుని తిరిగితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావేంటి? ఆయన నీకు అబ్బాయిలు అంటే ఇష్టం కదా. అరే రేపొద్దున వరకు ఇంట్లో కనిపించక నాకు, ఓకే? లూజా. ఆంటీ ఫ్లైట్ 3:30కి కదా? 2 hours లేట్ అంట. ఓ టీ ఎక్కడా? వాట్ హ్యాపెన్ టు హర్? సరిగ్గా తినదు, సరిగ్గా పడుకోదు. ఏం జరిగింది అంటే చెప్పదు. ఎప్పుడు ఆ సాడ్ ఫేస్ పెట్టుకుని రూమ్ లో కూర్చుంటుంది. ఏంటి కథ? అబ్బా ఏం లేదా ఆంటీ, జస్ట్ కొంచెం డిప్రెషన్ అంతే. దేనికి? ఏమో ఈ మధ్య డిప్రెషన్ ట్రెండ్ కదా. ఇప్పుడు దీపిక పాడుకోనికి డిప్రెషన్ వస్తే దాని ముందు మనము లెక్క. మళ్ళీ సాహిల్ తో గొడవ పడిందా? మ్. నాకు తెలుసు అన్ని. It's okay. We'll just come by evening, you know. Don't worry. Oh, you too. That's good. ఇదిగో డ్రాలో కార్డు ఉంది, దాన్ని తీసుకుని కావాల్సిన ఆర్డర్ చేసుకోండి. హ్యావ్ ఫన్ గైస్. మనం ఇలాగే ఇక్కడే ఉన్నాం అనుకో, మన ఫ్లైట్ మిస్ అయిపోతుంది. లెట్స్ గో. పియో, ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఇట్స్ ఓకే. సోల్మేట్ దొరకడానికి కొంచెం టైం పడుతుంది. అంతెందుకు, నన్నే తీసుకో. మీ నాన్న నా ఫస్ట్ లవ్ కానే కాదు. ఇన్ఫాక్ట్ టాప్ 5 లో కూడా లేరు. కానీ హీఈస్ వెరీ లక్కీ, ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ లవ్ కాబట్టి. కదా యా. పియో, లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్. దానికి ఇంకో ఆప్షన్ లేనే లేదు, ఎస్పెషల్లీ మీ జనరేషన్ కి. మరీనో కొందరు అర్థమవుతారు, కొందరు అర్థం కారు. సో డోంట్ బి సో సాడ్, ఓకే? దే లాట్ ఆఫ్ గుడ్ ఫిషెస్. ఆల్ యూ నీడ్ ఇస్ ద రైట్ హుక్, ఓకే? టేక్ కేర్. అన్నీ ఉన్నాయి, లెట్స్ మూవ్. యా, లెట్స్ గో. ఓ గైస్, డిడ్ యు ఆర్డర్ ఎనీథింగ్? ఓ షిట్, మర్చిపోయాను. అంకుల్ తిను నా ఫ్రెండ్ పీయూష్ బయటనే ఉండిపోయాడు. ఇట్స్ ఓకే, బాయ్, టేక్ కేర్. పియు, అక్కడికి వెళ్ళగానే కాల్ చేస్తాను. సరిగ్గా తిను, ఓకేనా? ఈ జనరేషన్ పిల్లలకి ఎలా చెప్తే అర్థం అవుతుందో నీకు బాగా తెలుసే. వీళ్ళకి చెప్పే విషయాలు మా అమ్మ విందనుకో, గుండాకి చచ్చిపోతుంది. అయినా వీళ్ళకి ఏం చెప్తే ఏమర్థం అవుతుందో అస్సలు తెలియట్లేదు. చూసావా, మీ అమ్మ కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది? ఒసే ఏం విన్నావు నువ్వు? మీ నాన్న ఆమె ఫస్ట్ లవ్ కాదు. లాట్స్ ఆఫ్ గుడ్ ఫిషెస్, రైట్ హుక్, షీ వాస్ యువర్ హుక్అప్. No, she doesn't. వాట్? నీకేమైనా పిచ్చా? నేను వాడి ఫొటోస్ డిలీట్ చేశాగా. iCloud. I miss him. I love him, Minty. లవ్ కాదు, పిచ్చి. I don't know what to do. యూ లిసన్ టు మీ గర్ల్. అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా? సాహిల్ గాడితో రొమాన్స్ మోడ్ ఆఫ్ చేసి రివెంజ్ మోడ్ ఆన్ చేయి. అండ్ అలా చేయాలంటే దిస్ ఓన్లీ వన్ సొల్యూషన్. షో హిమ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. దట్ మీన్స్ యూ నీడ్ టు గెట్ లేట్. No way. గుర్తుందా వాడు నిన్ను 2 సార్లు చీట్ చేశాడు? 3. నేను చెప్పేది బాగా విను. గుర్తుందా నీకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం ఉండేదో? కానీ ఒకసారి చాక్లెట్ టేస్ట్ చేసిన తర్వాత నువ్వు స్ట్రాబెరీని పక్కన పెట్టావు. ఇప్పుడు సాహిల్ గాడిని నీ మైండ్ లో నుంచి పక్కన పెట్టాలంటే నువ్వు ఇంకో చాక్లెట్ గాడిని పట్టుకోవాలి. Why? What did I do wrong? నేను వాడిని నిజంగా లవ్ చేశాను. I gave time to this relationship. నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదు, అదే పెద్ద తప్పు. వాడు మోసం చేయగలడు కాబట్టి చేశాడు. వాడు అబద్ధం చెప్పగలడు కాబట్టి చెప్పాడు. ఇప్పుడు దొరికాడు కాబట్టి సారీ చెప్తున్నాడు. ఈ యదవలు అందరూ మనల్ని నంబర్స్ లా చూస్తారు, కానీ మనం నంబర్స్ కాదు అని చెప్పే టైం వచ్చేసింది. పి లెట్స్ డిక్లేర్ వార్. అండ్ ఈ యుద్ధం గెలవాలంటే కొన్నిసార్లు బోర్డర్స్ క్రాస్ చేయాలి. ఆర్ యు రెడీ టు విన్? ఆర్ యు రెడీ టు మేక్ హిమ్ సఫర్? ఆర్ యు రెడీ టు క్రాస్ ద బోర్డర్? Chuck it. Let's do it. That's my girl. But one night stand. Yes, no names, no numbers, no emotions. Just pure revenge. సాహిల్ గాడు చచ్చిపోవాలి. కరెక్టే, కానీ అలాంటోడు దొరకాలి కదా.
బేబ్, హైదరాబాద్ లో బుద్ధుడు ఉంటాడు కానీ బుద్ధిమంతులు ఉండరు. కానీ మామ్ డాడ్ రాత్రికి ఇంటికి వస్తారు కదా. ఇక్కడ కాకపోతే వాడి ఇంటికి వెళ్ళు. గో టు ద గైస్ ప్లేస్. వాట్ ఇఫ్ ఇస్ అ సైకో? బేబీ ఐల్ బి దేర్. నో క్రీపోస్ ని ఇలా కనిపెడతాను. అండ్ ఇంకోటి, ఎవరైనా లల్లు టైప్ లూజర్ గాడిని పట్టుకో. ఈజీ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అండ్ యూస్ అండ్ త్రో. అండ్ నౌ గో గెట్ రెడీ. స్టాక్ గా వెళ్తే 2000 అవుతుంది. నేనైతే 500కి తీసుకెళ్తా. 500 పద. అంటే కప్పుల్లా కనిపించాలి కదా. అంతొద్దు. రవి ఇంత సీకటిగా ఉంది. కరెంట్ బిల్ కట్టలేదా? నీ మొహం, ఇది పబ్బే. పాష్ కల్చర్. ఇక్కడంతా తాగేసి డాన్స్ చేస్తూ ఉంటారు. పాషా. పాష్. అయ్యయ్యో. ఇదిగో అమ్మాయి, కొత్త బట్టలు కొనుక్కో. అది ఫ్యాషనే. అలా బస్ గుడ్లు వేసుకోవడం కూడా ప్యాసనేనా? Hey, honey, I got money చేస్తావా నాతోని? Dance, baby. Love you. ఈ ఏజ్ లో మీకు డాన్స్ లో అవసరమా? Hey, age is just a number, bro. Look at my gauge. You know, I'm still young at heart. ఇప్పటికీ అమ్మాయిల గుండెలా చేస్తా. Dance, bird. అమ్మాయిల గుండెల్లో ఏమో కానీ మీ గుండె చుట్టూ మాత్రం కొలెస్ట్రాల్ డాన్స్ చేస్తుంది. హాయిగా వైఫ్ తో కలిసి టీవీలో ముద్దమందారం చూసుకోక ఎందుకు అంకుల్? Uncle. కదా? Hey, I'm single, ready to mingle. ఓ అయితే మీ సోల్మేట్ ఇక్కడ కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటుంది. రైట్ ఏజ్ లో పెళ్లి జరిగి ఉంటే నా ఏజ్ పిల్లలకి డాడీ అయ్యేవారు. Daddy? Fucking funny guy. I'm not a daddy, bro. I'm a sugar daddy, bro. అవును, ఇన్నుంటే ఈ ఏజ్ లో షుగర్ అయ్యే వస్తుంది. Gosh, damka gosh biryani. I need డూడ్, ఇంత సైలెంట్ గా ఉన్నావేంట్రా? లుక్ ఎట్ ద క్రౌడ్ మ్యాన్, ఫ్రెష్ షార్ట్ ఫేసెస్. టుడే ఐమ్ గోనా గెట్ లక్కీ ఫర్ షూర్. లక్కీ ఆడు బెంగళూరులో కదా ఉన్నాడు. నువ్వు కూడా సైడ్ మార్చేసావేంటి? లిజీ అనుకుంటున్నావా? లుక్ ఎట్ స్టేరింగ్ మ్యాన్, తినేస్తదేమో దాన్ని. షట్ అప్ అమ్రూద్. వాట్ షట్ అప్? ఓయే షీ స్ట్రేట్. అయితే దాన్ని కూడా కన్వర్ట్ చేస్తావా ఏంటి? ఇది మన రిలీజన్ అనుకున్నావా కన్వర్ట్ చేయడానికి? నీలాంటి వెధవలతో గర్ల్స్ ఆర్ గెటింగ్ ఫెడ్ అప్. దే నీడ్ అ చేంజ్, యు నో, అండ్ ఐ యామ్ ది చేంజ్. వావ్. అసలు దీన్ని ఎందుకురా తీసుకొస్తావు? కికర్ అవుట్ ఆఫ్ ద గ్రూప్ మ్యాన్. ఆల్రెడీ అటు అబ్బాయిలు ఇటు అంకుల్స్ తో కాంపిటీషన్ ఎక్కువైపోయిందంటే నా బతుక్కి ఇదొకటి. ఉమెన్ ఈటర్ కహీకి. తాగు. ఆహా, నాకొద్దు. తాగవే ప్లీజ్. నాకొద్దండి. తాగు. అయ్యో, ఈ జ్యూస్ చేదుగా ఉంది. అది జ్యూస్ కాదు, మందు. మందా? రామ రామ, ప్లీజ్ నా కోసం తాగు, బాగుంటుంది. చూడు ఇక్కడ అందరూ తాగుతున్నారు. నాకొద్దు. అయితే వెళ్ళిపోదాం పద. సారీ అండి. ఎందుకంటే అంత కోపం ప్రతి చిన్నదానికి? సారీ. సరే. తాగేసారండి.
you're safe. What's his name? No names, no numbers, no emotions. Just one night అంతే. వెళ్ళి వాడితో 7 అడుగులు వేస్తావు ఏంటి ఇప్పుడు? Please, I'm not that dumb, okay? Can't trust you. You're emotional. వాళ్ళ అన్నయ్య ఇక రెగ్యులర్ అంట. అండ్ శాండీకి కూడా పర్సనల్ గా తెలుసు. Now get ready. కాదు మింటి. I'm nervous. నీకేమైనా పిచ్చా? ఇవాళ నిన్ను చూసి అబ్బాయిలు నర్వస్ అయిపోతారు. And don't worry, you're loaded today. Best hair, best outfit, and the two most important things: attitude and confidence. Now get lost. ఇందులో attitude ఏంటి, confidence ఏంటి? పద చెప్తా. పద చెప్తా. సే సోలో బతికే ఇస్ నాట్ సో బెటర్. వచ్చేయ్. భయ్యా పబ్లోకి ఇలా వస్తే అమ్మాయిలు పడరు. నేను అమ్మాయిల కోసం రాలేదు, మరి డ్రింక్స్ కోసమా? కాదు, నా నిగ్రతను పరీక్షించుకోవడానికి. మద్యపానం, మాంసాహారం, ఈ అప్సరస కన్నీలున్న చోటే మనిషి యొక్క నిగ్రత తెలుస్తుంది. నయాగరానా? Hey, would you like to dance with me? అయ్యయ్యో వద్దు తల్లి, ఈ నృత్యాలు నా వల్ల కాదు. వీడిని తీసుకువెళ్ళు. వీడా? టేస్ట్లెస్ గర్ల్. భయ్యా ఇలా అయితే నువ్వు లైఫ్ లాంగ్ వర్జిన్ గానే ఉంటావు. వాట్ ఎ క్రేజీ వరల్డ్. బ్రో లెట్స్ హిట్ ద డాన్స్ ఫ్లోర్ మ్యాన్. దుబాయ్. ఓకే. Can I buy you a drink? What do you want? Nothing. Why? Nothing is free in this world. Usually అమ్మాయిలు డ్రింక్స్ కొనివ్వరు. So I'm not a usual girl, okay? Sandy, a beer and my usual. why me? Cause I think you're so cute. And let's hook up. What's it? Interest లేకపోతే Okay. okay? Yeah, let's do it. Okay. 2 minutes. Just give me 2 minutes. Minty, ఎక్కడున్నావు? He said yes. Of course yes చెప్తాడు. ప్యూస్ కోట్ చేస్తాను అంటే జస్ట్ చెప్పే బయటికి వచ్చాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నేను చెప్పేది ఏం లేదు. గో వైల్డ్ వేవ్స్. ఓకేనా? చలా గారు గో. నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంటే ఏం చేయాలి? నీ లైఫ్ పర్ఫార్మెన్స్ చూడాలా? ఐఎమ్ ట్రాకింగ్ యూ నా. సో చిల్. నేను నీకు దగ్గరలోనే ఉంటా. ప్రాబ్లం ఏదైనా ఉంటే స్పీడ్ డైల్ మీ. ఓకేనా? చలా గారు గో. మింటీ! Now what? Foreplay. Hey. ఎవరైనా వస్తే Shut up. సారీ. డోంట్ టచ్. నువ్వు అక్కడే ఉండరా. నువ్వు అక్కడే ఉండు. తనే పిలిచింది. రైట్? ఆస్కో. నీ పని చెప్తా నేను. నీ పని చెప్తా నేను. నువ్వు అక్కడే ఉండు. నువ్వు అక్కడే ఉండరా. So that was fun. Yeah, not happening again. Now what? I don't know. I mean, మనం ఇప్పుడు కూడా you know. What? I mean, are we still doing it? Yes. Okay. కానీ ఎక్కడా? మా ఇంటికైతే వెళ్ళాం. ఇంట్లో అన్న పార్టీ చేసుకుంటున్నాడు. నన్ను దొబ్బేమన్నాడు. ఎందుకు? ఇంట్లో అందరికన్నా చిన్నవాడైతే అలాగే ఉంటుంది. నోబడీ గివ్స్ అ షిట్. Your place? I stay in a girls' hostel. Oh, okay.
యూ హ్యావ్ సిబ్లింగ్స్. నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. దట్స్ నాట్ ఫేర్. నేను నీకు ఇప్పుడే మా అన్నయ్య గురించి చెప్పా. నేను అడిగానా? నేను ఒక్కరితేనే కూతుర్ని. ఐఎమ్ అ సింగిల్ చైల్డ్. హ్యాపీయా? సరే, ఎవరిలో వద్దు. హౌ అబౌట్ అ నైస్ హోటల్? విల్ షేర్ ద బిల్? ఓకే, లెట్ మీ చెక్. అట్లీస్ట్ 3,000 అయితేనే ఉన్నాయి అండ్ నా దగ్గర 800 కంటే ఎక్కువ లేవు. ఓకే, డోంట్ జడ్జ్ మీ. మంత్ ఎండ్ కదా, నెక్స్ట్ మంత్ తిరిగి ఇచ్చేస్తా ఫర్ షూర్. హలో, ఏంటి నెక్స్ట్ మంత్? అదంతా ఏం లేదు. అయినా అకౌంట్ ఖాళీగా ఉంటే పబ్ లో ఏం చేస్తున్నావు? మా అన్న అక్కడ రెగ్యులర్, హీ హాజ్ అ ట్యాబ్ ద అండ్ ఐఎమ్ జస్ట్ 19. ఓకే, మిలియనర్ అవ్వాలంటే ఇంకా చాలా టైం ఉంది. నీకు నీ పాకెట్ మనీ మీ డాడ్ ఇస్తారేమో. ఐ ఎర్న్ మై ఓన్ షిట్. ఓ ప్లీజ్, మా నాన్న దగ్గర అస్సలు తీసుకోను. అంటే అప్పుడప్పుడు తీసుకుంటాను, కానీ నేను కూడా పార్ట్ టైం వర్క్ చేస్తాను. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. అచ్చా, వాట్ వర్క్? యాప్స్ కోడింగ్, ఫ్రీలాన్స్. రియలీ? ప్రోగ్రామింగ్? అస్సలు అలా అనిపించలేదు. ఏ చూడగానే స్టీరియో టైప్ చేసావు కదా. చూడ్డానికి గుడ్ లుకింగ్, ఏ యాక్టరో మోడల్ అవడానికి ట్రై చేస్తుందని. డ్రింక్స్ కూడా తనే ఆర్డర్ చేసుకుంటుంది కాబట్టి టోటల్ డెస్పో అని. ఆల్ మెన్ ఆర్ ద సేమ్. స్టీరియో టైప్ నేను కాదు, సొసైటీ చేసింది. అండ్ నన్ను టిపికల్ మ్యాన్ అని నువ్వంటావు స్టీరియో టైప్ కాదా? ఏదో ఇంత హాట్ కోడర్ నాకెప్పుడు కనపడలేదే అని అడిగా. కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నామేమో. అయితే ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి, దాంతో ఇమోషన్స్ ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిలేషన్షిప్. ఐ హేట్ రిలేషన్షిప్స్. డు యూ అండర్స్టాండ్? ఓకే ఓకే ఓకే. నౌ నీ బడ్జెట్ లో ఫైండ్ అ డీసెంట్ హోటల్. ఒక 3 స్టార్ హోటల్ ఉంది మన బడ్జెట్ లో, 100 feet రోడ్. 3 స్టారా? బాగుందా? బాగుంది. ఓ, అంత కన్ఫర్మ్ గా చెప్తున్నా అంటే ఎంత మందిని తీసుకెళ్ళావు ఏంటి? కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నావేమో. హలో, ఐ హోప్ యూ హ్యావ్ ప్రొటెక్షన్. నో, అంటే ఇంట్లో ఉంది. వాట్ అంటే వాష్రూమ్ లో హోటల్లో ఏం చేద్దాం అనుకున్నావు? ఐ డోంట్ నో, నేనేమంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు కదా. ఏదో వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో. ప్రొటెక్షన్ లేకపోతే ఏమి ఫ్లో అయ్యేది కాదు. ఇవాళ నీకేమైనా ఎస్టీడీస్ ఉంటాయి? వాట్? నో వే, నాకు అవన్నీ ఉండే ఛాన్స్ లేనే లేదు. ఎందుకు? నువ్వు పెద్ద సూపర్ మ్యానా? అలానే కాదు, అంటే నేను ఎప్పుడు కేర్ఫుల్ గానే ఉంటాను. ఎవరికి తెలుసు, ఇలానే ఎవరితోనో ఫ్లో లో బ్రెయిన్ స్లో హలో, అయిపోవచ్చుగా. అలా ఎప్పుడు జరగలేదు. ఐ డోంట్ కేర్, గెట్ సమ్ నౌ. ఓకే. ఏదైనా ఫ్లేవర్స్? ఫ్లేవర్స్ అండ్ ఆల్. హాయ్, హోప్స్ యూ హ్యావ్. ఏదో ఒకటి తీసుకురా. ఏ బేబీ, గంట ఎంత? 11:50. అబ్బా, అంతా కరెక్ట్ గా చెప్పు. కరెక్టే అంకుల్. అంకులా? సరే భయ్యా, 11:50. ఓ, ఇంటర్నేషనల్ అన్నా, అందుకేనా ఎక్కువ చెప్తున్నావు. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. ఇదిగో చూడు, టైం నో మచ్, ఎకానమీ డౌన్, ఇన్ఫ్లేషన్, పర్స్ నో మనీ, లేట్ ఆఫ్ అవుతున్నారు అందరూ. నేనే లేట్ అవటం లేదు. అందుకని ప్లీజ్ 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 కొంచెం చూసి చెప్పు. మరి ఎంత చెప్పాలి? 10:50 ఓకేనా? అది కూడా ఎక్కువే. మరి 8 అని చెప్తే నాకు మెంటల్ అనుకుంటా. మెంటలే మరి. 6 కరెక్ట్ నీ కోసం. పెద్ద మంచి నడు, ఇక్కడ ఎవరు లేరు అనుకున్నావేంటి? అచ్చా, మరి ఇంతసేపు ఎక్కడికి పోయినావు? నీకు బాగా సున్నం పెట్టింది. 1100 అమీర్పేటలో దీనికంటే ఖతర్నాక్ 500కే దొరుకుతారు. వెళ్ళవా నువ్వు? ఏం దొరుకుతుంది అమీర్పేటలో 500కి? ఏం లేదు, చెప్పొచ్చు కదా, నేను కూడా కొనుక్కుంటా. కాల్ గర్ల్. వాడు నిన్ను కాల్ గర్ల్ అనుకున్నాడు. వాట్? వాడు నన్ను టైం అడుగుతున్నాడేమో అనుకున్నా. 11:50, అది కూడా నా పైన ఎక్కువ. అంటే రాత్రి 150 అయి ఉంటే నన్ను 150 పిల్ల అనుకునేవాడా? సరే నువ్వు చెప్పు, వాట్ ఇస్ మై వాల్యూ? 0. You're worthless. No, you're priceless, right? Finally.
far? భయ్యా మాధవపూర్. అరే ठहरो భయ్యా नहीं जा तू मैं బామ్మ మీరు ఈ ఆటో తీసుకోండి, మేము వేరే చూసుకుంటాం. మా నాయనే. బాయ్. ఏయ్ ముట్టాల్, కస్టమర్ వచ్చి వండిలో కూర్చున్న తర్వాత రాను రాను అంటావు ఎన్నడా? अरे अम्मा एक मिनट ठहरो अम्मा నాకు ఏంజల్ ప్రియాతో డ్యూయట్ కరు ఏంజల్ ప్రియాతో ఏంట్రా కర్రు? కర్రతో కొట్టానంటే మొహం వాచిపోద్ది కళదా. अरे अम्मा ఎందుకు రోరే నీ కరణ్ అర్జున్ ఆయేంగే అరే అమ్మా కైకు పచ్చకడా మారే మారతాన్రా. ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి எல்லாரும் పండి దొంగల మాదిరి అయిపోయారు. పో బండి ఆడు పోనీ. స్కిప్ నై మాలూమ్ అడ్రస్ ఏంట్రా నైమాలం? అంద ఇంటర్నెట్ పోనీ అడుగు. అబ్బా నక్కో ఏ బుల్బుల్ ఆంటీ తప్పు తప్పు చెప్తి పూరా పర్సో మా సబ్ ట్యాంక్ చెప్తే ట్యాంక్ బండి తీసుకెళ్తి చల్ పిండేకి బుల్బుల్ ఆంటీ రేయ్, ఎవడ్రా నిన్ను డ్రైవర్ని చేసింది? ఇంట్లో ఎవరినన్ను అడగొచ్చు. మొదల పోనీ. టుక్ స్టార్ షమాన్ ఖాన్ కి కొడుతుంది అమ్మా. అమ్మ వయసు బుల్కి ఇజ్జత్ దేరు. ఓ పెరియ చేసే పనులేమి లేవు గాని ఆటో నిండా లైట్లు, పోస్టర్లు, రంగులు. అయ్యో కడవలే. కమీనే నీ వల్లే పారిపోయింది అది. షాక్లకి నన్ను చుట్టే తిరిగావు కదరా. ఓయ్ కమీని, అది స్ట్రైట్ తెలుసా? నువ్వే దాన్ని అక్కడిక్కడ తాకేసరికి మ్యాటర్ అర్థమై పారిపోయింది అది. అయినా నువ్వు నీలాంటి వాళ్ళని పట్టుకోవచ్చుగా. ఒరే బేవకూఫ్, అది నీ పికప్ లైన్ విని పారిపోయింది. Hey, my name is Wi-Fi and I'm free. You can use me if you want. అమ్మ తోడు అడ్డంగా లవ్ చేస్తా. Don't buffer the buffer. If you buffer the buffer, buffer buffers you. I'm not the buffer. I'm the lover. Chichi. I'm the lover. ఓయ్ ఒరిజినల్ లైన్ అది. నీ కొంచెమన్నా క్రియేటివిటీ ఉంటే తెలిసేది. రెస్ట్ ఇన్ పీస్ అంకుల్. అరే వచ్చో మై న్యూ పీస్. ఓ పీస్. చైనీస్? నో చైనీస్, ఓన్లీ ఇండియన్ పీస్. కమ్ ఆన్ బేబీ. వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ జనరేషన్ యార్? అవును మరి, నీ తొక్కలో వైఫై పాస్వర్డ్ ఇస్తా అంటే వాడు ఐఫోన్ ఇస్తా అంటున్నాడు ఫ్రీగా. దిస్ ఈస్ మై లైఫ్. ఈ చైనా ఫోన్స్ కి ఐఫోన్ కవరేజ్ మేనేజ్ చేస్తున్నా. ముందు నువ్వు, ఇప్పుడేమో ఈ అంకుల్. ఇలా అయితే నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి? వేర్స్ వికీ బ్రో? హౌ డు ఐ నో? లెట్ మీ కాల్ హిమ్. స్టారా? దీనికి -3 స్టార్ ఇవ్వాలి. నేను రాను. వాష్రూమ్ కంటే ఇది బెటర్ కదా. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. నా ఫోటోస్ లో అయితే బానే ఉంది. ఐఎమ్ సారీ, నేను రాను. చా నువ్వేమైనా పెద్ద క్వీనా? అవును, నేను క్వీనే. అయితే పద నీ ప్యాలెస్కి వెళ్దాం. లైఫ్ లో కొంచెం అడ్జస్ట్ అయితే బోల్డ్ అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అవును మరి, నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని ఉంటే ఈ మంత్ ఎండ్ లో ఈ తొక్కలో ఎక్స్ప్లోరేషన్ అవసరం పడేది కాదు కదా. ఒక్క సచ్చినోడా, 2 గంటలని చెప్పి 2 నిమిషాలు కూడా ఉండలేదు. ఎందుకు ఎప్పుడైనా సీరియస్ ఉంటావు? ఈ ప్లేస్ నచ్చకపోతే వేరే చూద్దాం. అండ్ అది వద్దన్నా ఇట్స్ ఓకే, విల్ జస్ట్ చిల్. ఈ రివర్స్ సైకాలజీ నా దగ్గర పనిచేయదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. సుబ్రహ్మణ్యం, వాట్ ఇస్ దిస్? తూలుతున్నావేంటి? తాగేవా? హే, ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి? చూడు, బ్యాడ్ బాయ్. ఊదు. వాట్, నైట్ అంతా నిద్రలేదా? మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, మొహమాట పడతావేంటి? నీకు ఈరోజు డ్యూటీ ఇక్కడ కాదు, వేరే చోట వేస్తాను. ఓకే, జస్ట్ ఎ మినిట్. కమ్మాయి బాయ్, మొహమాట అయితే వెళ్ళరా, చెప్పాలి కదా.
వెల్కమ్ టు లవ్ బర్డ్ 3-star హోటల్ కమ్ లాడ్జ్. 3 స్టార్ అంటున్నారు, అలా ఏం కనిపించట్లేదే. మేడం, ఈ బిల్డింగ్ కి చాలా స్పెషల్ ఉంది తెలుసా? ఇక్కడ అన్ని యాంటీక్ పీసెస్. ఒకప్పుడు దీన్ని నిజాం కట్టించారు. అంతెందుకు, ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఈ మధ్య ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళారు. ఏంటి వ్యాంకనా? యా ఇక్కడ యా కావాలంటే సీ దిస్ పిక్. ఇందులో వ్యాంక్ ఎక్కడ? అంటే ఇవాంక ఆ వంక నుంచి ఈ వంకన్న మాకు ఫోటో తీయడంతో ఇవాంక ఆ వంకనే ఉండిపోయారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్. నమ్మట్లేదు కదూ? సావిత్రి చెప్పు. చూసారా? మాకెందుకులే కానీ ఒక రూమ్ కావాలి. పేర్లు చెప్పండి. విరాట్. అనుష్క. మొన్నే రణవీరు దీపిక కూడా వచ్చి వెళ్ళారు. ఐడీలు ఉన్నాయా? లేవు. ఎక్స్పెక్ట్ చేశా. 200 ఎక్స్ట్రా అవుతాయి. ఏ టైప్ రూమ్ కావాలి? ఏ టైప్ రూమ్స్ ఉన్నాయి? నార్మల్ రూమ్స్ ఉన్నాయి, డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, సూపర్ డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. 1 సెకండ్. సెక్యూరిటీ, ఇప్పుడే వస్తాను, జాగ్రత్తగా చూసుకో. సావిత్రి, వాడితో జాగ్రత్త. కమాన్ గాయ్స్. వాడికి పిచ్చా? బాగానా? సారీ సారీ, తగిలిందా? పగిలింది. నాకు తగలదు. నాలకు బాగా దగ్గరగా ఉన్నారుగా, తగిలినదిలే. పంచులేకు. అంటే మీరు చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్తున్నానండి. ఓ లెట్స్ గో. అదిరిపోలా. దిస్ ఈజ్ స్టాండర్డ్ రూమ్, జస్ట్ 500 రూపీస్ ప్లస్ జిఎస్టి. సింగిల్ బెడ్, టేబుల్ ఫ్యాన్, చైనీస్ కుండి, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. బెడ్ చిన్నది కదా. మీకు సరిపోద్దేమో. పంచా? ఇక్కడ ఐడీలు ఉన్న వాళ్ళు మాత్రమే పంచులు వేయాలి. ఇది పంచు మీద పంచు. హలో, ఇప్పుడు నవ్వాలి. కమాన్, నెక్స్ట్ రూమ్. ఓ థాంక్ గాడ్. తొందరలో గడి పెట్టుకోవడం మర్చిపోయారు అనుకుంటాను. ఎరా, ఎక్కడుండి ఏం చేస్తున్నావు? చెప్పాలని తెలీదురా నీకు? సారీ, నీకు నీరసం కదా. సారీ మై బాయ్. 1 సెకండ్, ఏమైనా కావాలేమో కనుక్కుందాం. రూము చూసుకో, వద్దారా నువ్వు? చూసుకో. ఓ, దిస్ ఈజ్ డీలక్స్ రూమ్, జస్ట్ 700 ప్లస్ జిఎస్టి. సీలింగ్ ఫ్యాన్, డబుల్ బెడ్, 2 బెడ్లు ఉంటాయి. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని మీద అని పడుకోవచ్చు వాళ్ళలాగా. నెక్స్ట్ రూమ్. yes please. కమాన్. 1 సెకండ్. యా. ఎవరు లేరు. కమాన్. ఏంటి హే సిండి, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా పని 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 అంటావు. కాస్త చీపురు గట్ట పక్కన పడేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా నువ్వు. పని అంతా అయ్యాక వెళ్తావా? సరే, నీ ఇష్టం, కానీ వైటమిన్ టాబ్లెట్స్ మాత్రం తీసుకో. సిండి, నా యూరోపియన్ మెయిడ్. ఇకపోతే ఇది సూపర్ డీలక్స్ రూమ్, 1000 ప్లస్ జిఎస్టి. ఇక్కడ ఏసీ ఉంటుంది అంతేగా? నో, టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. 2 కలిపి ఒకేసారి ఆన్ చేస్తే ఏసీ కన్నా మజాగా ఉంటుంది. ఇకపోతే ఈ బెడ్ చాలా బాగుంటుంది. చూస్తారా? వావ్, ఎంత బౌన్సీగా ఉంది. ఈ పరుపు ఎంత బౌన్సీగా ఉంటుందో సిండీకి కూడా తెలుసు. ఏ సిండీ, చెప్పు. అయిందా నీ ఎక్స్ప్లోరేషన్? స్టూపిడ్ ఫెలో. జస్ట్ ఇమాజిన్ మనం ఆ బెడ్ పై నుండుంటే మోస్ట్ కాంప్రమైజింగ్ పొజిషన్ లో చచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకైతే ఏం అవ్వలేదు కదా, సో చిల్. అండ్ అది ఖచ్చితంగా నా పైన పడి ఉండేది. రబ్బేష్, వాట్ ఇఫ్ ఐ వాజంట్?
స్టాప్ ఇమాజినింగ్ నో. టేబుల్ ఫ్యాన్ రూమ్ ట్రై చేసి ఉండొచ్చుగా. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. నువ్వు ఏదంటే అది అన్నాను చూడు. నేను చేయగలిగింది నేను చేస్తున్నా, కానీ నాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అయినా ప్లేస్ చుట్టూ నా రెస్పాన్సిబిలిటీ ఎందుకు కావాలి? కజామ గై ఉమెన్స్ లిబరలైజేషన్, ఈక్వల్ రైట్స్ అన్ని ఒక పాయింట్ తర్వాత ఉష్ కాకి. నువ్వు కూడా ట్రై చేయొచ్చుగా. హలో వావ్ ఏం లేదు ఇక్కడ. వి డోంట్ హావ్ అ ప్లేస్ యెట్. ముందే చెప్తే నేను ఆ కుందన్ గాడికి కాల్ చేసేదాన్ని కదా. వాడు ఏదో ఒకటి అరేంజ్ చేసేవాడు. ఎవడో ఆ నర్డి గుజ్జుగాడ. హలో, ఆ నడి గుజ్జుగాడి రీచ్ చాలా ఎక్కువ. వాడు నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్, వీడేమో లవ్ బ్రోకర్. 2 hours కి 500. కానీ వాడు కాలేజ్కి వెళ్ళి గాసిప్ చేస్తే. హలో, నేను ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా నీకు తెలిసిందా? వాడు చాలా ప్రొఫెషనల్. కనెక్ట్ చేస్తా ఉండు. हाँ बोल मिंटी रूम चाहिएगा హా, ప్రియాంశి के लिए. कैसे प्राउड पीकॉक का రే నర్డి గుజ్జు పళ్ళు రాల్తాయి. అరే రెడ్ బుల్ కూడా ఉందా? మొత్తానికి యు గాట్ యువర్ వింగ్స్. టైం వేస్ట్ చేయకరా, తొందరగా దీనికి ఫ్లాట్ ఇచ్చేయి, లేకపోతే దీనికి రెక్కలు రావు. ఇది ఎగరడం నేర్చుకో. ఎప్పుడు కావాలో చెప్పు. ఒరే ఇప్పుడే అర్జెంట్. ఓ సిచ్యుయేషన్ చాలా డెస్పరేట్ గా ఉంది. ఓకే వెయిట్, అడ్రస్ మెసేజ్ చేస్తా. గంటకి 500. 2 hours కి 500 కదా? అది అప్పుడు. ఈ మధ్య వాచ్మ్యాన్ కి కమిషన్ ఎక్కువ అయిందిలే. ఇట్స్ ఓకే. ఫ్లాట్ అయితే బాగుంటుంది కదా. బాగుండడం కాదు రెడ్ బుల్, చాలా సరే బాగుంటుంది. కమ్ ఫాస్ట్ దెన్. ఐ గాట్ ద ప్లేస్. రియలీ మ్యాడ్. బుక్ ద క్యాబ్ నౌ. ఎన్న పనరా నడి రోడ్డు మీద ఆపి ఎన్నడా నీ డాన్స్? अरे अम्मा, इतना टॉर्चर करे तो लोग चच्ची पहुंचाते. आप उतरो मेरे बंडी से उतरो. నడి రోడ్డు మీద ఆపి ఉతరమంట అయ్యాలారా? ఇక్కడ ఏ దయ్యాలను అడగలరా అడ్రస్? అయినా ఇందాకటి నుంచి చూస్తున్నా ఆ టుక్ టుక్లు చేసుకుంటూ నన్ను ఊరంతా తిప్పేస్తున్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఆ మీటర్ ఏంటి అలా తిరిగిపోతుంది? ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నా, నీకు 50 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. హా. अरे अम्मा, నేను ఇంటికి పోవాలి. షిఫ్ట్ ఖతం. నీకు దూసరా ఆర్డర్ చూసుకో. ఒక్క చాచి కొట్టానంటే చూడు. పెరియాలతో మాట్లాడే పద్ధతేనా ఇది? హా? నీకి ఏంట్రా నీకి? देखो అమ్మా, ఈ అడ్రస్ నాకి నహీ మాలూమ్. నా పైసలు ఇచ్చి వేరే ఆటో లేలోండి. ఆహా, నా పర్సు వీట్లాదా ఉంది. వీటికి తీసుకెళ్తేనే డబ్బులు ఇచ్చేది. నన్ను వీటిలో దించే వరకు నేను నీ ఆటో ఉతరనంటే ఉతరనంటే ఉతరనంతే. ఆహా. इसको झेलने को वाकई में ड्रग्स होना मेरे को. ఏ కాలేజ్ బ్రో? భద్రుక, కానీ మొన్నే డ్రాప్ అవుట్. ఓ కూల్ మ్యాన్, డ్రాప్ అవుట్స్ డు గ్రేట్ థింగ్స్ రైట్? అదంతా తెలియదు కానీ ఐ హావ్ ఎ గ్రాఫిక్ డిజైన్ సెటప్ అండ్ ఐ లవ్ ఇట్. ఆసమ్. నేను కూడా కాలేజ్ డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటున్నా. కొత్త ఓనర్స్ తో డీలర్స్ తో డీల్ చేసి నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. అంటే లైఫ్ లాంగ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తావా? హలో, ఇది సోషల్ సర్వీస్ ఓకేనా? ఇంత మంది థ్యాంక్స్ చెప్తారు, నీకేం తెలుసు? ఈ లీగల్ ఇల్లీగల్ అన్ని సబ్జెక్టివ్ మ్యాటర్స్. దిస్ ఇస్ నాట్ బ్యాడ్. బెడ్రూమ్ లెఫ్ట్ మే హై. నువ్వు ఇక్కడే ఉంటావా? ఆఫ్ కోర్స్, నేను నా ఫ్లాట్ వదిలి ఎందుకు వెళ్తాను? హే, కెమెరా గేమ్రా ఏం సెట్ చేయలేదు కదా? ఓ ప్లీజ్, నువ్వు మరీ అంత హార్డ్ కాదమ్మా. అదే మింటి అయి ఉంటే ఆలోచించేవాడినేమో. హలో, అయినా నాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. గంటకు మించి ఒక్క సెకండ్ ఎక్స్ట్రా ఇచ్చేదిలే చెప్తున్నా. నా దగ్గర కీస్ కూడా ఉన్నాయి, లోపలికి వచ్చేస్తా. ఇదైతే ఆ సౌండ్ కాదే. చిల్లా క్యూ రేయో, ఇక్కడే స్టార్ట్ చేసేసారా మీరు? तू અહીંયા શું કરી છે? પણ તમે કોને કરો છો? మాకు కొంచెం పనుంది. ఎవరు ఇక్కడ నుంచి కదలరు. కూర్చోండి. సో డాడ్,
ఇదా తమరా బిజినెస్ ట్రిప్ సో ఇదా నీ పార్ట్ టైం జాబ్? పప్పా ఇప్పుడు ఏంటి అమ్మని వదిలేస్తున్నారా? నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నా వైఫ్, తనంటే నాకు ప్రాణం రా. కాకపోతే ఛాయా కూడా చాలా ఇష్టం. డాడ్ లెట్స్ గెట్ టు ద పాయింట్ దెన్. నావి